ఉల్లా జరంతా లావుల్లి జరంతా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడురులా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంజే స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేను ఇట్లా లేట్ చేయకుండా ఈ వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతే ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా తెలుసు కదా మన వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ నాకైతే హోటల్ నుంచి ఇడ్లీ అయితే తీసుకొచ్చింది. బట్ నాకైతే అస్సలు తినాలనిపించట్లేదు, తినలేదు కూడా. ఈవెన్ చెప్పాలి అంటే కొంచెం అట్లా తిన్నట్టు చేసి అయితే ఇంకా మా తాతమ్మకి ఇచ్చేసిన అనమాట. మా తాతమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ నానమ్మ. సో ఇంకా తనకైతే ఇస్తే తనకు కూడా తినాలనిపించలేదు, తను కూడా 1.5 అట్లా తిన్నది. ఇంకా పక్కన పెట్టేసింది అనమాట. ఒక్క ప్లేట్ టిఫిన్ని నలుగురమేమో తిన్నాం షేర్ చేసుకొని. ఇంకా ఎందుకో తెలియదు అసలు ఏం తినాలనిపించట్లేదు. నాకు ఎక్కువ వాటర్ మిలన్ క్రేవింగ్ వస్తుంది. బట్ ఇక్కడికి ఊర్లోకి అమ్మనికి రావట్లేదు. మా భగత్ బాబు పంపిస్తా అంటున్నాడు, కానీ ఇక అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం పంపిస్తాడని నేనే వద్దులే ఇక్కడికి అమ్మస్తే కొంటా అనేసి అయితే చెప్తా ఉండే. ఇంకా మీకైతే స్టిచెస్ రిమూవ్ చేసిర్రా అని కూడా నన్ను అయితే అడుగుతున్నారు. కరిగే కుట్లా విప్పే కుట్లా అని అడుగుతున్నారు. నాకైతే విప్పే కుట్లే, ఇంకా రిమూవ్ అయితే చేయలేదు. ఇంకా ఎందుకంటే నేను తెలుసు కదా మీకు 3 డేస్కే డిశ్చార్జ్ చేయడం వల్ల ఇంకా పచ్చిగా ఉంటుంది కాబట్టి రిమూవ్ చేయలేదు. అండ్ నాకు కూడా ఇంకా ఆపరేషన్స్ 2 అయినాయి కాబట్టి ఇంకా కొంచెం మంచిగా మానినాకే రమ్మని అయితే చెప్పిర్రు. సో ఈ రోజుకి నేను డెలివరీ అయితే 8 డేస్ అయితే అవుతుంది. ఇంకా 2 డేస్ చూసి అయితే హాస్పిటల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. ఆ మిషన్ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పుడు ఏం చెప్పారు అంటే నియర్ బై ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళేసి రిమూవ్ చేసుకోండి అనేసి అయితే చెప్పుండే. వీలుంటే ఇక్కడికి రండి, మీకు కుదరకపోతే మీకు నియర్ బై ఉన్న దగ్గర రిమూవ్ చేసుకోండి అని చెప్పారు. ఇంకా నేనేమనుకున్నా అంటే మిషన్ హాస్పిటల్కే వెళ్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఎందుకంటే నాకు అదే హాస్పిటల్ తెలుసు. నియర్ బై మాకు నర్సంపేట చంద్రపేట ఉంది, కానీ ఇంకా అటు రూట్కి మాకు అంత తెలియదు. అండ్ వన్స్ మిషన్ హాస్పిటల్కి వెళ్తే కూడా ఇంకా ఆ రోజు అంటే స్టిచెస్ రిమూవ్ చేసుకున్న రోజే నాకు టీత్ది కూడా ఉందన్నమాట. టీత్ పెయిన్ వస్తుంది. ఇంకా నాకు క్యాప్ వేయలేదు కదా, క్యాప్ వేసే మూమెంట్లోనే నేను ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా డెలివరీ అయిపోయినా కదా. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇంకా అది అట్లనే ఉంది కాబట్టిగా పనిలో పని అది కూడా అయిపోతుంది అనేసి అనుకుంటున్నా. మళ్ళీ భయం అవుతుంది, పచ్చితల కదా. సో ఇంకా మళ్ళీ పన్ను ట్రీట్మెంట్ చేస్తే ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అని నాకు భయం అవుతుంది. బట్ డాక్టర్కి కాల్ చేస్తే ఆయన ఏమంటున్నాడంటే ఏం పర్లేదు, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అంటున్నాడు. కానీ 5 మినిట్స్ అస్సలు పట్టదు క్యాప్ వేయడానికి. అట్లీస్ట్ 1/2 అవర్ to 1 అవర్ అంత టైం అయితే ఈజీగా పట్టిద్ది. అండ్ వాళ్ళు గర్ర అనిపిస్తారు కాబట్టి ఎంతైనా కొంచెం తలకి ఎఫెక్ట్ పడుతుందని నాకు భయం అవుతుంది. సో ఇంకా ఎందుకు నేను ఇవన్నీ ఆలోచించుకుంటాను, నా హెల్త్కే నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే నాకు అసలు మళ్ళీ ఫ్యూచర్లో ఇన్ కేస్ నేను సిక్ అయినా కానీ వచ్చి ఉండి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వచ్చినప్పుడు 1-2 రోజులు అట్లుంటారు, కానీ నా మంచి ఉండి చేయడానికి లేరు కదా. సో అంటే లేరు మీన్స్ మమ్మీ పిన్ని ఉన్నా కానీ ఎన్ని రోజులు అని ఉంటారు, వాళ్ళ వర్క్స్ వదిలిపెట్టుకొని ఉండరు కదా. సో ఇంకా అందుకోసం అన్నట్టుగా నేను నా హెల్త్ కేర్ నేనే తీసుకోవాలని నా హెల్త్ గురించి నేనే ఆలోచించుకుంటున్నా. పచ్చితల అని నాకు నేనే అనుకుంటూ ఏం ఎఫెక్ట్ పడకుండా నాకు నేనే చూసుకుంటున్నా. కొందరికి ఏంటిదంటే పేరెంట్స్ పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇది చేయి అది చేయి పత్తాలు చేయి అట్లా ఇట్లా అని చెప్తారు. అంటే కట్టుకో, ఎల్లిపాయ పెట్టుకో, కాటన్ పెట్టుకో. నాకు ఎవ్వరు చెప్పకపోయినా నేనే మా అమ్మమ్మని అడిగి మరీ నా సెల్ఫ్ కేర్ నేనే తీసుకుంటున్నా. సరే ఉల్లా మీరు చెప్పండి, ఇంతకీ నేను క్యాప్ వేయించుకోనా ఇప్పుడు ఇంకొక 1 మంత్ ఆగేపించుకోనా లేకపోతే 21st డే కంప్లీట్ అయినాక వేయించుకోనా అన్నది కామెంట్ చేయండి. నేనైతే 12th డే అవుతుంది అనమాట హాస్పిటల్ విజిట్ వెళ్ళడానికి. అంటే స్టిచెస్ రిమూవ్ చేయడము, అంటే ఆపరేషన్ అయినాక 12th డే రోజే క్యాప్ వేసుకోవడం అంత సేఫా కాదా అన్నది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. సో నాకు ఇంకా అన్నిట్లో సపోర్టివ్గా ఉండి ప్రతిదీ మంచి చెడు అన్నీ మీరు చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడిగి సజెషన్ అయితే తీసుకుంటున్నా. సో మీరైతే కామెంట్ అయితే చేయండి, ఏమంటారు అంటే మీ సజెషన్ కూడా తీసుకోవాలని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు, మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా ఈరోజైతే బుడ్డోడికి అయితే మార్నింగే స్నానం అయితే చేపించేసింది. ఒకరోజు ఈవినింగ్ ఒకరోజు మార్నింగ్ అవుతుంది. యాక్చువల్లీ మహాగాడికి వచ్చేసి మార్నింగ్ ఈ అమ్మనే కమరోళ్ళమ్మ పోసేది, ఈవినింగ్ మా అక్క వాళ్ళ కూతురు పోసేది. వర్షాకాలంలో మహా పుట్టినా కానీ మార్నింగ్ ఈవినింగ్ పోసేవాళ్ళము. ఇంక ఇప్పుడైతే ఎండాకాలం అయినా సరే ఒకటేసారి పోయాల్సి అయితే వస్తుంది. ఇంకా స్నానం పోసినాక ఇంకా ఫీడింగ్ అయితే ఇక్కడ నేనైతే చేస్తున్నా. అవునుల్లా అడగడం మర్చిపోయినా, ఇంతకీ బేబీ ఎవరిలా ఉన్నారో, నాలాగా ఉన్నారా మా భగత్ బాబు లాగా ఉన్నారా అన్నదైతే కామెంట్ చేయండి. అస్సలు మహా కానీ ఇప్పుడు వీళ్ళు కానీ ఇద్దరు నా పోలికలు లేవనేసి అందరూ అంటున్నారు.
ఇంకా సేమ్ మహా చిన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఈడు కూడా అట్లనే ఉన్నాడు అనేసి అందరూ అయితే అంటున్నారు. ఎవ్వరు నా పోలిక లేదనేసి అంటున్నారు. కానీ తల మాత్రం నాలాగానే వచ్చింది వీడిదని మా భగత్ బాబు అయితే అంటున్నారు. బికాజ్ మహాది కానీ భగత్ బాబు కానీ కొంచెం పెద్ద తలలు అనమాట. వీడిదేమో రౌండ్గా వచ్చింది తల. సో నాదే తల అనేసి అయితే అంటున్నాడు భగత్ బాబు. కానీ వేరే బయట ఎవ్వరు చూసినా కానీ అసలు నా పోలికే లేదని చెప్తున్నారు. అచ్చం ప్రింట్ మహా 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 అనేసి అయితే అంటున్నారు. ఇక మీరైతే కామెంట్ చేయండి. ఈ రోజైతే మా ఊర్లో ఇంకా మా అక్క వాళ్ళ కూతురుది మ్యారేజ్ ఉందన్నమాట. సో అందుకోసం అన్నట్టుగా పిన్ని చెల్లె ఇంకా మహాన్ కూడా తీసుకొని అయితే వచ్చిళ్ళు. ఇంకా మహాన్ అయితే పిన్నినే తీసుకెళ్ళింది. నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చినాక ఇంకా పిన్ని వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయినప్పుడు ఇంకా మహాన్ కూడా తీసుకెళ్ళిళ్ళు. ఎందుకంటే మహా ఇక్కడ ఉంటే ఇంకా ఊకే బేబీ చుట్టే తిరుగుతూ ఉండే అనమాట. తమ్ముడు 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 అనేసి ఇంకా తన చుట్టే కంటిన్యూస్గా తిరిగి ఆగమాగం చేస్తుంది. మూతి ఊడవడం అన్నీ నేనే చేశాను అంటుంటే ఇంకా పిన్ని ఇక్కడ ఉంటే సెట్ కాదన్నట్టే తీసుకెళ్ళింది. అండ్ మా డాడీ కూడా పెళ్ళికి వచ్చిండు. ఇంకా అట్లనే ఇంకా మనవన్ని కూడా చూసినట్టు ఉంటుంది, పెళ్ళి కూడా చూసుకున్నట్టు ఉంటుంది అని అయితే వచ్చిండు. యాక్చువల్లీ మా డాడీ పాపం నేను డెలివరీ అయిన దగ్గర నుంచి మా డాడీ ప్రాణం అంతా కొట్టుకుంటా ఉంది, ఎప్పుడెప్పుడు చూడాలి బేబీని అనేసి. కాకపోతే ఇంకా పెళ్ళి కూడా ఉంది కదా, సో ఇంకా డబల్ హైదరాబాద్ నుంచి రావాలి పోవాలి, మళ్ళీ వాళ్ళ సార్ కూడా ఊకే పంపించాలంటే కూడా పంపించడం, మళ్ళీ ఛార్జ్ చేసి ఇంకా అవన్నీ ఎందుకులే డాడీ వచ్చినప్పుడే చూతులే అని నేను అంటే ఇంకా పెళ్ళికైతే వచ్చిందనమాట. సో ఇంకా నేను నైట్ వచ్చిండే మా డాడీ యాక్చువల్లీ. ఇంకా ఈరోజైతే పెళ్ళి. ఇంకా మా వాళ్ళు అయితే అందరూ ఖుషి అనమాట, ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. అండ్ మహాకి ఒక తమ్ముడు అన్నట్టుగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇక మా అమ్మ వాళ్ళ ఇంట్లో లోపల మొత్తం చీకటి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మేము ఒక్కసారి కూడా అసలుకి బయట వేయలేదు. ఈరోజే ఫస్ట్ టైం అనమాట. కొంచెం వెలుక్కేద్దాం అన్నట్టుగా బయటకైతే తీసుకొని అయితే వచ్చి మంచాలను అయితే వేసినాము. మహాన్ అయితే అప్పుడు ఊకే బయట వేసేదాన్ని నేను, అంటే మంచిగా వెలుగుని చూసి అస్సలు ఎడవకపోయేది తెలుసా. మంచిగా కళ్ళు తెరిచి వెలుగుని పిట్టలని అవన్నీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తుంటుండే. ఇంకా ఈడు మాత్రం అట్లా కాదు, ఒక ఫీడింగ్ పడుకోవడం ఏడవడం ఇదే అన్నమాట. ఇక నాన్ స్టాప్గా మనం ఫీడింగ్ చేస్తూనే ఉండాలి. కనుల మహా మాత్రం సూపర్ డూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నది. అసలుకి ఎంత ఎగ్జైట్ అవుతుందో నా తమ్ముడు అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. డెలివరీ అయ్యే వరకు ఎవరు అడిగినా కానీ చెల్లె అనేది, ఎవరైనా చెల్లె అనొద్దు, తమ్ముడు అనాలంటే నో నాకు చెల్లె అనేది. ఇంక ఇప్పుడు చూసి ఇలా ప్లేట్ ఎట్లా మార్చిందో అయినా వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి. మొత్తానికి వాళ్ళకి ఒక చిన్న బేబీ కనబడుతుంది కాబట్టి ఇంకా పిల్లలంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అట్లా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే వాళ్ళకి బేబీ బాయ్ బేబీ గర్ల్ అని ఏం తెలుసు, మనం తమ్ముడు అని చెప్పేసరికి ఇంకా అట్లనే కంటిన్యూ చేసి నా తమ్ముడు అని అంటుంది. ఎవరికి ఇవ్వట్లేదు, ఎవరిని ముట్టుకొని ఇవ్వట్లేదు. ఇంకా మా డాడీకి అయితే రాగానే పని పెట్టేసి అనమాట. బికాస్ ఇంకా బేబీకి కానీ నాకు కానీ కట్టెల పొయ్యి మీదనే నీళ్ళు పెడుతున్నారు. హీటర్ వాటర్ స్టవ్ ఎందుకు వాడడము అన్నట్టుగా హీటర్ నీళ్ళు వాడద్దు కూడా ఇప్పటి నుంచే, ఎందుకు స్టవ్ మీద కూడా ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది కదా కట్టెల పొయ్యి మీద కావెట్టుకోవడం అన్నట్టుగా. ఇంకా మా డాడీ ఉన్నప్పుడే కొట్టిపిద్దాం అన్నట్టుగా ఇంకా మా డాడీతో అయితే కట్టెలు కొట్టిపిచ్చేసిర్రు. మా డాడీ ఫస్ట్ అబ్బా అన్నట్టు చూసిండు. ఇంకా తర్వాతకి మళ్ళీ ఇక నా కోసమే కదా, నా బేబీ కోసమే కదా ఇంకా అన్నట్టుగా కొట్టయితే పోయిందన్నమాట. ఇంకా హోటల్ నుంచి అయితే మా వాళ్ళు అయితే స్నాక్స్ తీసుకొచ్చుకున్నారు. అసలుకే నాకు మిర్చీలు అంటే ఫేవరెట్. వీళ్ళేమో రోజు నా ముందే మిర్చీలు గ్యారెలు తీసుకొచ్చుకొని తింటారు. ఆ స్మెల్కి నా పారం అంతా కొట్టుకుంటుంది కానీ తినద్దే, ఏం చేద్దాం చెప్పండి. కొన్ని రోజులు తప్పదు, ఇంకా నోరుని కట్టి పెట్టుకోవాలి నా బేబీ కోసమైనా. ఇంకా గ్యారెలకి అయితే చట్నీ కూడా ఇచ్చిళ్ళు. ఇంకా నా బిడ్డకైతే పల్లి చట్నీ అంటే పానమే. పల్లి చట్నీ అయితే అస్సలు ఆగనే ఆగదు. పాపం మా డాడీ వచ్చిన దగ్గర నుంచి మహాగాడితో ఫొటోస్ దిగాలి అంటే మహాని చిన్నోని పట్టుకొని ఫోటో దిగాలని ఎంత ట్రై చేసినా కానీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు మహాన్ అయితే. మహాకి మొత్తం మా పిన్ని పిచ్చి పట్టింది. మా పిన్ని ఏదో మందు పెట్టినట్టున్నది మహాకి. అంటే మా పిన్ని చుట్టే తిరుగుతుంది, అంటే మా పిన్ని చుట్టే తిరుగుతుంది. ఏదో జోక్ చేసిన, నిజంగానే మా పిన్ని అంటే బాగా ఇష్టం కానీ మందు పెట్టింది ఇదని అట్లా మేము జోక్ చేసుకుంటాం అనమాట. ఆ వేలోనే అన్న, మళ్ళీ మీరు రాంగ్ వేలో తీసుకోకుర్రి. ఇంక ఇక్కడ మా డాడీతో కామెడీగా అంటానమాట, మనమోని చూడడానికి రాలేదురా, పెళ్ళికి వచ్చిండు, పెళ్ళికి వచ్చి ఇప్పుడు మీతోటి ఫొటోస్ దిగుతా అనేసి అంటున్నాడు అనేసి కామెడీగా అంటే ఇంకా అందరూ అయితే నవ్వుతున్నారు అనమాట. ఇక్కడ ఇంకా ఈ డే అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా పిన్ని మహా వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి.
నుంచి అయితే ఒక అన్నయ్యని రమ్మని అయితే చెప్పిళ్ళు అనమాట. సో ఇంకా వచ్చి అయితే తీసుకొని వెళ్తారు. ఇంకా మా చెల్లి కూడా ఉంది, చెల్లి ఉండదంటే వెళ్ళిపోతుందంటే ఇంకా అందుకోసమే అప్పటికప్పుడు అయితే వీళ్ళు వెళ్ళిపోవాల్సి అయితే వస్తుంది. పక్కపక్కనే ఊర్లు కాబట్టి ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అనమాట. సో ఇదన్నమాట ఇయాటి వీడియో ముచ్చట్లయితే ఇంకా అందరు ఉండేసరికి ఇలా మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంకా మళ్ళీ రేపు చూస్తే ఎవ్వరు ఉండరు, చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, అందరు ఎప్పటికీ మనతో ఉండాలంటే ఉండలేరు కదా. ఇంకా అంతే ఈ వీడియో. బై బై, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.